ఇంకా ఎంత నేర్చుకున్నా ఫుడ్ గురించి దానికి ఒక I have to keep up to it. Okay, so I am basically a data analyst and I work in a bank. Okay, apart from that I started baking as a hobby, and with that hobby I came into MasterChef, and after MasterChef also I am continuing my job and I am still learning about the food, different kinds of cuisines, and also I am experimenting a lot of things. So please keep your eyes on our Instagram pages so that you also know a lot of new things and you also learn, and if you have more ideas or if you have any questions you can write us back and we will try to share or recreate any recipes that you have seen on MasterChef. Okay? I'm actually a foodie. I don't know how many people would relate to it, like being a foodie at the same time being a chef, but I'm actually a foodie and accidentally got a chance to give my shot to our MasterChef auditions, and then I made it to top 7. And I must say I'm that enthusiast who's very much passionate about everything that comes in her way. I take up every opportunity. I don't consider anything as a moment. It's an opportunity. So the same way right now what I'm doing with my life is I'm into travel agency. I run my own travel agency. Along to that I'm trying to start a healthy cafe. So I'm still trying to gather funds for that. So other than that I'm just so much into traveling, food and fitness. So those are my things. Everyone, this is Rohit. So ఇంతమంది చూడడానికి చాలా ఆనందంగా ఉంది. I'm so happy you are all here to join us with our celebrations. So I guess I'm in top 6. Just to semi-finalist had to come out. It was very unlucky, I guess. But currently I'm running a cake studio. It's called Ross Cake Studio. So past 3 years I've been running that. And after MasterChef, the content like I started my podcast. It's a Ross podcast. You can spell it ROCH podcast. Why is it Rosh? That also. Okay. I mean it's simple, like it's Rohit Chidurala. So it's ROCH. So just first 2 initials of my name. ఏదో ఒకటి మంచిగా మెమొరీ ఉండాలని చెప్పి వెంటనే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఆ ట్యాబ్ చేయించున్నాడు. ఇట్స్ రిలేటెడ్ టు లైక్ ఫుడ్ అండ్ యూనో ద జర్నీ ఆఫ్ హౌ ఈ స్టార్టెడ్ అండ్ స్ట్రగుల్స్ బిహైండ్ ఇట్ అంతా డీప్ మీనింగ్ మనోడు Make any dish with the smell. Smell తోనే ఉప్పు కారం ఉప్పు అని చెప్పేస్తాను. I guess ఈ క్వశ్చన్ అందరికి ఉన్నట్టుంది. సో మనకి వచ్చేది ప్రతిదీ ఆఫ్ పాయింట్ ఉంటుంది. లైక్ 1 hour అంటే 1 hour, 1.5 hour అంటే 1.5 hour కట్టు ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే యాజ్ అ కంటెస్టెంట్ వీ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు డిసైడ్ 1 hour లో ఏ డిష్ ప్రెజెంట్ చేయాలి. 1 hour కన్నా ఎక్కువ డిష్ సెలెక్ట్ చేసుకుంటే దేర్ విల్ బి ఛాన్సెస్ వీ విల్ నాట్ బి ప్రెజెంటబుల్. అయితే చూసుకుంటే హిందీలో కూడా డిష్ కంప్లీట్ అవ్వదు అంటే అఫ్కోర్స్ డెఫినెట్లీ కంప్లీట్ అవ్వదు, ఎందుకంటే దే టుక్ సో మెనీ ఎలిమెంట్స్. సో అందుకని మేము అందరూ లైక్ వీ ఆర్ వెరీ స్మార్ట్ ఇనఫ్ టు డిసైడ్ ఓకే 4 ఎలిమెంట్స్ కావాలి, అది ఖచ్చితంగా 1 hour లో ఉంటుంది. ఎడిటింగ్లో వాళ్ళు అట్లా చూపిస్తారు. సార్ సార్ ఫినిష్ అయిన తర్వాత నేను కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఇంగ్రీడియంట్స్ని ఎలా చూసి పర్స్పెక్టివ్ చేంజ్ చేయాలని చెప్పి దాని మీద ఫోకస్ చేస్తున్నా. ఇంకా మాస్టర్ జర్నీలో నేను వీళ్ళందరూ టాలెంటెడ్ హోమ్స్ నుండి చాలా నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం లైక్ షాంగర్ సీఫుడ్ ఎలాగో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా ఒక్కొక్క స్ట్రెంత్ ఉంది. సో అందరూ మేము ఈ జర్నీలో ఒక్కొక్కరితో షేర్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం మా నాలెడ్జ్ని కూడా షేర్ చేసుకున్నాం. సో ఎలా అనిపించింది అంటే రిటర్న్ మీట్లో ఇంతమంది? ఓకే, అంటే మేమైతే ఇంతమంది బాగా ఇలా వచ్చి ఒకసారిగా మమ్మల్ని అభిమానం చూపించడం అనేది ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్.
జర్నీ ఎలా ఉంది? సో జర్నీ అంటే ఒక్కొక్క రోజు ఒక ఫ్రెష్ మైండ్తో వెళ్తాం, అక్కడ ఎలాంటి ఛాలెంజ్ ఉంటుందని మాకు ఐడియా ఉండదు. సో ఎంటీ మైండ్తో వెళ్ళి ఎలాగైనా కానీ అక్కడ ఒక ఛాలెంజ్ని దాన్ని ఫేస్ చేయాలని చెప్పి మా మైండ్ సెట్తో వెళ్తాం. సో డెఫినెట్గా ఫేస్ చేయాలి, అంతే, వేరే ఆప్షన్ ఉండదు. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు సర్ప్రైజింగ్ ఉంటుంది మాకు. Yeah. సో ప్రతిసారి ఒక సర్ప్రైజ్ రాగానే మేము అందరూ షాక్ అవుతున్నారు, ఏం చేయబోతున్నాం ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. అంటే మేము ఎప్పుడు యూజ్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కొన్ని. సో దాన్ని ఎలాగైనా కానీ మేము డిష్లో వాడి చేయాల్సి ఉంటుంది. సో దట్ విల్ బి రియలీ ఛాలెంజింగ్. సో మేము ఎప్పుడైతే టేస్ట్ చేసామో అప్పుడు మాకు అర్థం కాదు ఇంట్లో ఇది చేస్తే ఇంకా బాగుంటుంది అనేలాగా అట్లా మేము పే చేస్తాం. సో జడ్జెస్ సపోర్ట్ అయితే ఎప్పుడైనా కానీ మేము డ్యూరింగ్ కుకింగ్ టైంలో ఏదైనా తప్పు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దానివల్ల నేనైతే కానీ ఒక 2-3 సార్లు అలా సేవ్ అయ్యాను. సో ఒక్కొక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే బాగా అలా సేవ్ అయ్యానని నేను అనుకుంటాను. నేను ఫస్ట్ టైటిల్ విన్నాను, వాళ్ళు చెప్పింది ప్రొఫెషన్లో వాళ్ళు బాగా బట్ అక్కడికి వచ్చిన తర్వాతనే కొన్ని వాళ్ళ టాలెంట్ ఇస్తారు అనేది మాట్లాడుతున్నారు. అవును. మీరు అలాగే వచ్చారు, విన్నారు కదా. సో అంటే నేను నా వర్క్ చూసుకుంటే ఐటీ జాబ్ చేసి దాని తర్వాత నచ్చక మళ్ళీ కుకింగ్ సైడ్కి వచ్చాను. సో బిగినర్లో లెవెల్లో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంది అనమాట. అంటే జాబ్ రావడం, అసలు రెస్టారెంట్కి వెళ్తే మీరు బీటెక్ మిమ్మల్ని ఇలా మేము నమ్మడం అని చెప్పి అనేవాళ్ళు. సో ఫైనల్గా ఒక చోట నాకు ఆపర్చునిటీ దొరికింది. సో దొరికిన తర్వాత 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు చేసిన తర్వాత అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ స్ట్రగుల్స్ వల్లనే నేనైతే నేర్చుకోగలిగాను. సో దానివల్లనే నేను ఫాస్ట్గా అవ్వడానికి తర్వాత నేర్చుకోవడానికి నాకు బాగా స్కోప్ ఉంది. బాగా రిస్కీ అనిపించిన సిచ్యువేషన్ అంటే యా దట్ క్రాప్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ప్రోటీన్ యాక్షన్ ఛాలెంజ్. సో అందులో నేను క్రాప్ తీసుకున్నా. యాక్చువల్లీ క్రాప్ కేక్ అనేది థాయిలాండ్ ఇచ్చేది బాగా డెన్స్ ఉండేది దాన్ని వాడతారు అన్నమాట. నేను అక్కడ వాడిన కొద్దిగా లిక్విడ్గా ఉంది, అంత డెన్స్ లేదు. సో దానివల్ల నేను ఆ రోజు కొద్దిగా ఫ్లేవర్ వల్ల సో అక్కడ నాకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే.